హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే రాయలసీమ స్టైల్ బొరుగుల చిత్రాన్నం అండి. అదే మా రాయలసీమ స్టైల్లో బొరుగుల చిత్రాన్నం అని అంటారండి. ఉగ్గాని చేస్తున్నానండి. అది ఎలాగో చూద్దాం. ముందుగా నేను ఒక అరసేరు బొరుగుల్ని తీసుకున్నానండి. తీసుకొని దాన్ని బాగా నీటిలో మెత్తగా ఇలా నానుకోవాలి. బొరుగులు ఎంత మెత్తగా ఉంటే ఉగ్గాని అంత టేస్టీగా ఉంటుందండి. సో బొరుగుల్ని మంచిగా నానేసుకొని ఇలా పక్కకు తీసుకోవాలండి, పిండుకొని. అది ఎలాగో చూసేద్దాం. తర్వాత నేను ఒక ఆనియన్, ఒక టమోటో, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ తీసుకున్నానండి. తీసుకునేసి పొయ్యి ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, టమోటో ఇవన్నీ వేసుకొని తర్వాత పెట్టుకున్నానండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పప్పులు, జీలకర్ర, ఒట్టి మిరపకాయలు, ఉప్పు, కొబ్బరి ఇవన్నీ వేసుకొని నేను పప్పుల పొడి ప్రిపేర్ చేసుకున్నానండి. తర్వాత ఏం చేయాలో చూద్దాం. నేనైతే తిరువాత పెట్టుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా అండి, ఆ బొరుగులు తీసుకెళ్ళి దాంట్లో వేసేసానండి. సో బాగా వేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకోవాలండి. కలబెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పప్పుల పొడి, అది దాంతో లాస్ట్లో మిక్స్ చేసుకొని బాగా కలబెట్టి ఒక 1 to 2 minutes బాగా పొయ్యి మీద మగ్గించాలండి. అంతే అండి, మన రాయలసీమ స్టైల్ బొరుగుల చిత్రాన్నం అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.